ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్. బెయిల్ పైన కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ హైకోర్టు అయితే వాయిదా వేసింది. ఈ రోజు కవిత తరపున న్యాయవాది వాదనలు వినిపించింది. రేపు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించనున్నాయి. ఇదిలా ఉండగా అనారోగ్యం కారణం వల్ల తనకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన సంగతి తెలిసింది. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలని కవిత పిటిషన్లో వివరించారన్నమాట. కానీ ఆమెకు మాత్రం బెయిల్ ఇవ్వదని ఈడీ, సిబిఐ అధికారులు కోర్టు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవిత బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. దీంతో కవిత బెయిల్ వస్తుందా రాదా అనేది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.